16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ 10 ఏళ్ల విద్యా ప్రస్థానంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. విద్యార్థులు గడువు సమయానికంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మన శ్రీకాకుళంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి అందరికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ ద బెస్ట్ విషెస్. 16 నుంచి 16th నుంచి మీరు అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. మీరు గత ఒక సంవత్సరం నుంచి చాలా బాగా కష్టపడి అందరూ చదువుతున్నారు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ బాగా చదివేసి మీరు ఈ ఎగ్జామ్ రాయమని మళ్ళీ ఒకసారి అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. మన జిల్లాలో రేపు అక్షరాంధ్ర ఈ ప్రోగ్రాం కింద అక్షరాస్యత పరీక్ష మనం పెట్టినాం. మీ ఊర్లో అంగన్వాడీ సెంటర్ దగ్గర, అలాగే అంగన్వాడీ లేని చోట్ల కమ్యూనిటీ హాల్స్ దగ్గర ఈ పరీక్ష పెట్టడం జరుగుతుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదో ఒక టైంకి వెళ్ళి 2 గంట మీరు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాస్తే, ఈ పరీక్ష రాస్తే బాగుంటుంది. మన జిల్లాలో నిరక్షరాస్యులు 1,13,000 మంది ఉన్నారు. వాళ్ళు అందరూ చాలా కష్టపడి వాలంటీర్ ద్వారా కానీ ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఇది అంత ప్రోగ్రామ్ గత 3 months నుంచి, మనం 3 నెలల నుంచి మనం చేస్తాము. రేపు ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి నేను మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అందరికీ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ లో పాల్గొవాలి అందరికి రిక్వెస్ట్ చేస్తాను. మీ అమ్మగారికి, మీ అమ్మమ్మ గారికి ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెళ్ళి ఖచ్చితంగా 2 గంటలకి ఆ పరీక్ష రాసే విధంగా మీరు చూస్తే ఒక సర్టిఫికేట్ చివరికి మీ పాస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్యూచర్ అవసరాలకి మీరు ఇంకా ఇది వాడొచ్చు. కాబట్టి అందరికీ ఈ ఎగ్జామ్ లో పరీక్షలో పాల్గొవాలి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.